తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన దూకుడును పెంచారు. తాజాగా కల్లుగీత కార్మికులకు గొప్ప శుభవార్త చెప్పారు. ఇప్పటికే కల్లుగీత కార్మికుల కోసం రక్షణ కాటమయ్య రక్షక కవచాలు పంపిణీ చేస్తుండగా మరో తీపి కబురు అందించింది తెలంగాణ సర్కార్. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హుస్నాబాద్లో నిర్వహించిన గీత కార్మికులు వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కాటమయ్య రక్షక కవచాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటి చెట్టు ఎక్కడం దిగడం గీత కార్మికులకు ప్రాణాలతో చెలగాటమని అన్నారు. కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు ఇప్పటి వరకు ఎన్నో జరిగాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ఐఐటి విద్యార్థులు రక్షక కవచాన్ని తయారు చేశారు. దాని గురించి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి వాటిని కాటమయ్య రక్షక కవచం పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు గీత కార్మికులకు పంపిణీ చేస్తుంది అని అన్నారు. ఈ కిట్స్ పై క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చే విషయంలో ఏమాత్రం జాప్యం ఉండకూడదు అంటూ అధికారులను ఆదేశించారు. గీత కార్మికులు తమ వృత్తి కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకోవడమే కాదు తమ పిల్లలను చదువులు చదివించాలని మంత్రి ఆకాంక్షించారు. కాలువలు చెరుగట్లపై రోడ్ల పక్కన ఇతర ప్రాంతాల్లో నాటే చెట్లలో 50% తాటి ఈత చెట్లను నాటాలని మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున ఉన్న స్థలంలో తాటి ఈత చెట్లను నాటితే అక్కడ బోర్లు వేయించే బాధ్యత తాము తీసుకుంటామని మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. గీత కార్మికులకు సంబంధించిన ఏమైనా పాత బకాయిలు ఉంటే విడుదలయ్యేలా చూస్తామంటూ వారికి హామీ ఇచ్చారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు తాటి ఈత వనాలకు వెళ్లేందుకు వచ్చేందుకు గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్నామంటూ ఓ గీత కార్మికులు మంత్రితో విన్నవించుకున్నాడు. దీనిపై స్పందించిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదని 2025 మార్చి నాటికి గీత కార్మికులకు మోపెడ్ వాహనాలు అందిస్తామంటూ కీలక ప్రకటన చేశారు. గీత కార్మికులు ప్రభుత్వం ఇచ్చే ఫలాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుని తమ ప్రాణాలు రక్షించుకొని మెరుగైన జీవితాన్ని అనుభవించాలి అంటూ ఆయన ఆకాంక్షించారు. గీత కార్మికులకు మోపెడ్ వాహనాలు మంజూరు చేస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై గీత కార్మికులంతా ఆనందం వ్యక్తం చేశారు.